హాయ్ అండి. ఈరోజు మనం గోల్డ్ షాప్కి వెళ్ళేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందామండి. నేనైతే 1,00,000 పెట్టి బ్యాంగిల్స్ తీసుకున్నానండి. 1,00,000 చిల్లరే అయినాయి. 1,00,000 చేంజ్ అయినాయండి ఈ బ్యాంగిల్స్. కాకపోతే 1,00,000 అయితే మీకు తరుగు జిఎస్టీ అనేది ఈజీగా అర్థమైద్దని చెప్పి 1,00,000 పెట్టి బ్యాంగిల్స్ తీసుకున్నట్టు చూద్దామండి. 1,00,000 పెట్టి బ్యాంగిల్స్ తీసుకుంటే తరుగు మజూరీ ఎంత అయిద్దో చూద్దామండి. విఏ ఛార్జెస్ అంటే తరుగు అండి, వాల్యూ యాడెడ్ ఛార్జెస్ అండి. జిఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్సెస్ అండి. అది బంగారపు షాప్ వాళ్ళకి సంబంధం లేదండి, అది గోల్డ్ షాప్ వాళ్ళు తీసుకున్నా కానీ గవర్నమెంట్కి పే చేయాలండి. విఏ ఛార్జెస్ వచ్చేసరికి గోల్డ్ షాప్ వాళ్ళు తీసుకుంటారు. మనకు గోల్డ్ కరిగించి చేస్తారు కాబట్టి మనం ఏ వస్తువు కొనాలన్నా గోల్డ్ కరిగించి చేయాలి కాబట్టి అందులో తరుగు తీసుకుంటారండి. ₹1,00,000 పెట్టి మనం ఈ గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకుంటే జిఎస్టీ తరుగు ఎలా ఉంటుంది, ఏ షాప్ అయితే బెటర్గా ఉంటుంది, చిన్న షాప్లోనా పెద్ద షాప్లోనా అనేది చూద్దామండి. ₹1,00,000 పెట్టి మనం గాజులు తీసుకున్నామండి. చిన్న షాప్లో అయితే ₹1,00,000కి తరుగు అనేది ఎలా ఉంటుంది, పెద్ద షాప్లో అయితే తరుగు ఎలా ఉంటుందో ముందు చూద్దామండి. చిన్న షాప్లో అయితే తరుగు అనేది విఏ ఛార్జెస్ అండి. తరుగు అంటే అది 10 to 12% ఉంటుందండి. పెద్ద షాప్ వచ్చేసరికి 12 కాడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎక్కువ 14, 16, 18 అలా ఉంటుందండి. మోడల్ని బట్టి, డిజైన్ని బట్టి. యాంటిక్ జ్యువెలరీ అయితే మనకి ఎక్కువ పర్సంటేజ్ వేస్తారండి తరుగు. సుమారు మనం చిన్న షాప్లో అయితే 10% తీసుకుంటారండి మామూలు డిజైన్ బట్టి. అదే పెద్ద షాప్లో అయితే 14 కాడ నుంచి స్టార్ట్ అయిద్దండి. మనకి 10% తరుగు తీసుకుంటే ₹1,00,000 పెట్టి మనం వస్తువు కంటే 10,000 తరుగు అవుతుందండి. అదే మనకి పెద్ద షాప్లో అయితే ₹1,00,000 పెట్టి వస్తువు తీసుకుంటే 14% తరిగేస్తారు కాబట్టి 14,000 అనేది తరుగు అవుతుందండి. స్టోన్ ఛార్జెస్ కూడా అంతే అండి. ముత్యాలు, పచ్చలు, కెంపులు ఉంటాయి కదండి, వాటిని బట్టి రేటు ఉంటుంది. సుమారు 2,000 స్టోన్ ఛార్జీ వేసుకున్నానండి నేను. చిన్న షాపు 2,000, పెద్ద షాప్లోనూ 2,000 తీసుకున్నానండి. క్వాలిటీ వచ్చేసరికి చిన్న షాప్ అయినా పెద్ద షాప్ అయినా ఒకేలా ఉంటుందండి. ఎందుకంటే మనం చిన్న షాప్లో అయినా మనకు తెలిసిన షాపు, నమ్మకం ఉన్న షాప్ అయితేనే మనం వెళ్ళాలండి. క్వాలిటీ వచ్చేసరికి 22 క్యారెట్స్ హాల్ మార్క్ వేయించుకొని మనం తీసుకోవాలండి. ఏ వస్తువు అయినా గోల్డ్ వస్తువు తీసుకునేటప్పుడు 10 డిజిట్ నెంబర్ వస్తుందండి. ఇప్పుడు కొత్తగా అది కూడా వేయించుకోవాలండి చిన్న షాప్లో అయితే. అలాంటప్పుడు క్వాలిటీలో ఏ ప్రాబ్లం ఉండదు. పెద్ద షాప్ వచ్చేసరికి జిఆర్టీ, ఖజానా, జోయల్కాస్ ఇలాంటి వాటిలో ఏ షాపులో మనం తీసుకున్నా కానీ క్వాలిటీ ప్రాబ్లం ఏమీ రాదండి. ఎందుకంటే బిల్ ఉంటుంది కాబట్టి మన దగ్గర. మోడల్స్ అండ్ డిజైన్స్ వచ్చేసరికి చిన్న షాప్లో చాలా తక్కువ మోడల్స్ ఉంటాయండి. పెద్ద షాప్ వచ్చేసరికి మనకు కావాల్సినన్ని మోడల్స్, మనం చూడాల్సినన్ని మోడల్స్ చూడొచ్చండి. మనకి ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ చూపిస్తారు. ఇంకో విషయం ఏమిటంటే మనకి తక్కువ వెయిట్లో కావాలంటే మనం రెడీమేడ్గా తీసుకునే జ్యువెలరీ అయితే తక్కువ వెయిట్లో వస్తుందండి. చిన్న షాప్లో జ్యువెలరీ తీసుకుంటే మనకేమైందంటే మనం చేయించుకునేటప్పుడు 1 గ్రామ్ కానీ, 1/2 గ్రామ్ కానీ, 200 మిల్లీగ్రామ్స్ కానీ ఎంతన్నా కానీ మనం అనుకునే దానికన్నా కొంచెం ఎక్కువే వస్తుందండి. కాకపోతే గోల్డ్ అనేది మనం చేయించుకునేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అదే పెద్ద షాప్లో అయితే మనకు కావాల్సిన మోడల్స్ తక్కువ వెయిట్లో కూడా మోర్ డిజైన్స్ ఉంటాయండి. జిఎస్టీ వచ్చేసరికి మనము తరుగు, స్టోన్స్ వాల్యూ తీసుకున్న తర్వాత తరుగు 10% తీసుకుంటే 10,000, స్టోన్ వాల్యూ 2,000, మొత్తం 1,12,000 మీద జిఎస్టీ 3% వేస్తారండి. 3% వేస్తే 3,360 రూపీస్ వచ్చిందండి. చిన్న షాప్లో అయితే మనం మొత్తం వచ్చేసరికి టోటల్ అమౌంట్ 1,15,360 అయిందండి. అదే పెద్ద షాప్ వచ్చేసరికి మనము 1,00,000 మీద తీసుకుంటే వస్తువు తరుగు జిఎస్టీ కలిపి 1,19,480 అయిందండి. ఇది నేను సుమారుగా చెప్తున్నానండి, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. దీన్ని బట్టి మనము ఎక్కువ మోడల్స్, డిజైన్స్ కావాలంటే మనం పెద్ద షాప్ సెలెక్ట్ చేసుకోవాలండి. మనకు కొంచెం బడ్జెట్లో రావాలంటే చిన్న షాప్లో సెలెక్ట్ చేసుకోవాలండి. చిన్న షాప్లో తీసుకునేటప్పుడు ఏంటంటే మనం షాప్ మీద బాగా నమ్మకం ఉన్న షాప్ అయితేనే తీసుకోవాలండి. మనకి హాల్ మార్క్ 22 క్యారెట్స్
వస్తువు మీద వెనక వైపు వేయించుకొని తీసుకోవాలండి. పెద్ద షాప్లో అయితే మనకి హాల్ మార్కు 22 క్యారెట్స్ ఇప్పుడు 10 డిజిట్ నెంబర్ వస్తుందంటండి కొత్తగా, అది కూడా వాళ్ళే వేసిస్తారు. బిల్ ఉంటుంది కాబట్టి మన దగ్గర ఏ ప్రాబ్లం ఉండదండి. చిన్న షాప్ అయినా పెద్ద షాప్ అయినా మనం బిల్ తీసుకోవటం బెటర్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.